యా హలో సతీష్ గారు. యా మీరు గతంలో ఊరికి ఉత్తరాన, అలాగే సీతా కళ్యాణ వైభోగమే, అంటే మీరు చేస్తున్న టైటిల్స్ కూడా తెలుగు టైటిల్స్ కనిపిస్తుంది. అంటే మీరు సినిమా కుటుంబ కథాంశ వాల్యూస్తో ఫర్దర్గా వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఇలాంటి కథలు ఎంచుకుంటున్నారు మీరు? అంటే కుటుంబ కథ చిత్రాలంటే ఇప్పుడు మనందరం ఫ్యామిలీ కోసం బతుకుతున్నాం కదా. ఇప్పుడు మీరు మీటింగ్ అయ్యాక ఇంటికి వెళ్తారు, ఫ్యామిలీకి అందరికీ ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా బతుకుతారని నా ఫీలింగ్. అంటే భయం భక్తితో బతుకుతారు, సొసైటీకి కీడు చేయకుండా మంచిగా ఉంటారని నేను నమ్ముతా. అన్ని సినిమాలు చేస్తారని కాదు, కానీ బిగినింగ్లో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా. ఎందుకంటే ఇప్పుడు మనందరూ అంటే మన హిందూ సనాతన ధర్మం, మన పద్ధతి ఏం చూసినా కూడా ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అంటే మనం ఒక కొత్త మనిషి కనిపిస్తే ఏ మంచి మనిషిలో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు అంటారు, లేకపోతే వాళ్ళ ఊరు గురించి మాట్లాడతారు. అంటే ఒక మనిషికి అతని శరీరానికి కానీ అతని ఐడెంటిటీకి కానీ ఒక విలువనిచ్చేది మన సొంత ఊరు కానీ మన కుటుంబం కానీ. సో కుటుంబం మన ఇంటి పేరు ఉంటుంది, ఒకటి ఒంటి పేరు ఒకటి ఉంటుంది. అట్లా ఆ లెవెల్లో మనకు ఖచ్చితంగా మనకు విలువనిచ్చేది మన శరీరం. అంటే మనకు బాడీలో పుట్టినా కూడా మనం బయటకు వచ్చి సొసైటీలో బిహేవ్ చేస్తున్న విధానం మన కుటుంబం నేర్పిస్తుంది. అంటే మనం షేప్ చేస్తుంది అదే కదా మ్యాక్సిమం. సొసైటీ సెకండరీ, బట్ ఫ్యామిలీ మనల్ని షేప్ చేస్తుంది. సో కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటుందని నమ్ముతున్నాం కాబట్టి కుటుంబం ప్లాట్ఫామ్ మీద సినిమాలు తీస్తున్నా. ముందు ముందు చూడాలి మరి, ప్రొడ్యూసర్ మంచి మంచి బడ్జెట్ పెడితే నేను కూడా కేజీఎఫ్లు ఆర్ఆర్ఆర్లు తీయొచ్చు. థ్యాంక్ యూ. యా సుమన్. యా ఇందాక అన్నారు హర్షిత్ రెడ్డి గారికి కజిన్ అవుతారు అని మీరు. అవును. అంటే ఈ విషయం ఎవరికి తెలీదు. అంటే మీరు ఏదైనా నర్వస్గా ఫీల్ అవుతున్నారా? మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది ఫర్దర్గా? లేదు, నర్వస్నెస్ ఏం లేదు. అంటే నాకు నచ్చిన స్క్రిప్ట్స్, నాకు నచ్చిన మూవీ సెలెక్ట్ చేసుకొని చేసే ఫ్రీడమ్ నాకు ఉంది. సో నాకు ఏ ప్రెషర్ లేదు, ఎక్కడి నుంచి ఏం లేదు. ఇప్పటివరకు చేసిన 2 మూవీస్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జానర్స్ అండ్ నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్స్. అదేవిధంగా ట్రైలర్ చూసుకుంటే మొత్తం అంటే ఒక కమర్షియల్ హీరో ఉండాల్సిన హంగులన్నీ, ఫైట్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఒక కమర్షియల్ హీరో లాగా కనిపిస్తుంది. అంటే డూ యూ ఫీల్ ద సేమ్ ఆల్సో? నాది నేను చెప్పుకుంటే బాగుంటుంది కదా. అంటే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా ట్రైలర్ చూసాక. చాలామంది వాళ్ళు ఏం చెప్పారు మీకు బెస్ట్ కాంప్లిమెంట్? మ్యాక్సిమం లైక్ ఫైట్స్ చాలా బాగా వచ్చాయి అండ్ మీరు చెప్పినట్టు చాలామంది చెప్పారు. కమర్షియల్గా ఫైట్స్, సాంగ్స్ ఇవన్నీ చేయడం చాలా, అంటే అన్ని కాంబినేషన్ ఉండడం చాలా తక్కువ. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అని చాలామంది చెప్తున్నారు. అంటే ఒట్టిగేం రాదు కదా, చాలా కష్టపడాలి. కష్టపడుతున్నా, ఇంకా కష్టపడతా. హాయ్ సుమన్ తేజ్ గారు. హాయ్, కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైనల్ వస్తున్నారు. సో మీరు దిల్ రాజు గారి ఫ్యామిలీనే కదా, దిల్ రాజు గారికి అయినా చూపించారా సినిమాని ఫైనల్ అయిన తర్వాత? ఫస్ట్ నుండి సపోర్ట్ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. సినిమా ఫైనల్ కాపీ అయిన తర్వాత అయినా చూపించారా? లేదు, ఇంకా చూడలేదు. ఇది ప్యూర్లీ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీ కింద అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే, ఆ ట్రైలర్లో. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి సతీష్తో కానీ డైరెక్టర్ గారితో కానీ? మీ కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ కాదు, అంటే రెండు ఉంటాయి. లైక్ కంప్లీట్లీ విలేజ్ సైడ్ వెళ్ళలేదు, ఇటు మోడర్న్ లైఫ్, ఇటు ఇది రెండు కంబైన్డ్గా. అందుకే చెప్పాను, మనకి ఇప్పట్లో రావట్లేదు ఇలాంటి సినిమాలు, కానీ అప్పట్లో చాలా మన వెంకటేష్ గారివి, బాలకృష్ణ గారివి చాలా వస్తుండే. అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సతీష్ గారితో వర్కింగ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఎంత కంఫర్టబుల్ అంటే ఏదన్నా మాట్లాడవచ్చు, ఎనీథింగ్. అంటే అతను కూడా ఇప్పుడు ఒక సీన్ నచ్చకపోతే తిడతాడు, స్పాట్లో తిడతాడు, మేము పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చేసుకుంటాం, అంత కంఫర్టబుల్గా. ఒకటే చెప్తారు, మనం సెట్లో తిట్టుకున్నా, సెట్లో ఏం చేసినా మనకి ఇదంతా కాదు, అవుట్పుట్ ఎట్లా వచ్చింది, జనాలకు నచ్చిందో లేదు. సో ఇద్దరం అదే మాట పైన ఉంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. गरिमा, हाय, कैसे है? हेलो। मैं अच्छा आपका हूँ। फर्स्ट फिल्म है, ये फिल्म में आपका अपॉर्चुनिटी कैसे मिला, ऐसे एक्सपीरियंस कैसे? एक्सपीरियंस तो बहुत अमेजिंग है। अपॉर्चुनिटी प्रोड्यूसर सर और डायरेक्टर सर की वजह से मिला। सो एक्चुअली ऑडिशन जैसे इंटरव्यू हुआ था एंड देन दे आस्क मी एंड दे सॉ माय प्रीवियस वर्क आल्सो, और उसके बाद में फ्यू डायलॉग्स इफ़ आई कैन स्पीक इन तेलुगु, द एक्सेंट एंड ऑल, और उसके बाद में दे ट्रस्टेड मी and I am grateful that they trusted me. They gave me this opportunity. తెలుగు నేర్చుకున్నారా?
యూ లర్న్ తెలుగు. నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, సో ప్రమోషన్స్లో భాగంగా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్రాండ్గా చేశారు, బట్ ఆఫ్టర్ 1 month చాలా డిలే తర్వాత ఇప్పుడు ట్రైలర్ లాంచ్ పెట్టారు. సో ఏంటి ఆ రీజన్ ఇంత డిలే అవ్వడానికి? లేదండి, అప్పుడు ఎలక్షన్ సీజన్ అంతా ఐపీఎల్ నడుస్తుండే కాబట్టి థియేటర్స్ కూడా జనాలు రావడం లేదు. థియేటర్లు కొన్ని రోజులు కూడా క్లోజ్ చేశారు కదా, కాబట్టి ఇప్పుడు అందుకే కొద్దిగా గ్యాప్ ఇచ్చి కూడా మళ్ళీ కూడా చేయడం జరుగుతుంది. గగన్ అన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అందరూ చెప్పినట్టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయితే చాలా బాగా చేశారు. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆఫ్టర్ కళ్యాణ వైభోగం, ఇవి రెండు మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా కెరీర్లో? మేము ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం Q&Aలో కూర్చున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడు యూట్యూబ్లో బాగా చూస్తున్నాం, వైరల్ అవుతున్నాయి అన్ని క్వశ్చన్స్, సో వెరీ నైస్ ఫీలింగ్. మీ క్వశ్చన్కి వచ్చేసరికి యా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నిజంగా చాలా అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవర్ కాలింగ్ మీ అండ్ టెలింగ్ మీ నాకు బాగుంది అంటే. అది జనరల్ ఆడియన్స్ రిపోర్ట్. అంటే ఇండస్ట్రీలో చేసిన కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు చూసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీరు క్యారెక్టర్లో ఉన్నారు అని చెప్పించారు. ఆ కాంప్లిమెంట్స్ నాకు బాగా నచ్చినాయి. సో అది కొంచెం ఒక టైంలో ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. సో దీనిలో వచ్చేసరికి కంప్లీట్లీ త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక రిఫ్ట్ నడుస్తుంటుంది హీరోకి, హీరోయిన్కి అండ్ విలన్కి మధ్యలో. సో డెఫినెట్లీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మీల్స్ లాగా ఉంటుందేమో అనుకుంటున్నాను ఈ క్యారెక్టర్. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు అవ్వచ్చు విత్ బ్రేక్. అండ్ ఇంకోటి, ఇందాక మీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో నేను షేర్ చేసుకున్నాను, ఛాన్సెస్ రావట్లేదు అని అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతున్నానని చెప్పారు. సో అంటే రీసెంట్గా కూడా ఆయన పిఠాపురంలో గెలవటం, సో ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు ఆయనతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆయన పిఠాపురంలో గెలవటం కానీ? ఏమనండి, ఒక్కసారి మధ్యలో 10 years ఆఫ్ స్ట్రగుల్ కదా, 10 years ఆఫ్ వర్కింగ్, మళ్ళీ అనిపిస్తుంది ఇంత కష్టపడుతున్నారు ఈయన అసలు. ఇటు షూటింగ్స్ ఒక్కటి చేస్తేనే వాసిపోద్ది జనరల్గా యాక్టర్స్ కానీ ఎవరికైనా. షూటింగ్ చేసుకుని ఏదైనా సడన్గా ప్రాబ్లం వస్తే ఆయన షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనం చూసాం కదా. సో అలాంటి కూడా మనం చాలా చూసాం. అంటే మధ్యలో నుంచి వెళ్ళిపోయి చేసి అదంతా వెరీ టఫ్ జాబ్. అంటే ఇంత మంచి లైఫ్ వదిలేసుకుని ఎందుకు అంత తపన పడుతున్నారు అంటే జనాల కోసం ఉంది ఆయనకి, నాకు ఎప్పటి నుంచో తెలుసు, మా అందరికీ తెలుసు. అలాంటిది ఏమవుద్దని చిన్న బాధ ఉండింది. బట్ రిజల్ట్తో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. యాజ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా ఒక కొత్త రూల్ తీసుకొస్తా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో హీరోయిన్ చూస్తే తెలుగు అమ్మాయిలా లేదు, మరి తనతో యాక్టింగ్ చేయించడం ఎలా అనిపించింది? అది ఇక్కడ లేదు కానీ సినిమాలో అంటే డబ్బింగ్లో అయినా లేకపోతే ప్రాంప్టింగ్లో అయినా? యాక్చువల్లీ తను ప్రాంప్టింగ్ తీసుకునే, అంటే అమ్మాయి కాదు, డైలాగ్ ప్రాక్టీస్ చేసి తెలుగు మీనింగ్ తెలుసుకొని అర్థం చేసుకొని భాషని అర్థం చేసుకొని చేసింది. అసలు చాలా గొప్ప విషయం ఏంటంటే అప్పుడప్పుడు మేము హీరో కూడా ప్రాంప్టింగ్ ఇచ్చామో కానీ హీరోయిన్కి ఇవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా చేసింది. హీరోయిన్ డిఫరెంట్గా నాకు అసలు యాక్చువల్లీ అంటే మీకు లైవ్లో చూస్తే మీకు నార్త్ ఇండియన్లో ఉంది కానీ సినిమాలో మంచి మన తెలుగు అమ్మాయిలో ఉంటుంది, తెలుగు అమ్మాయి ఫీచర్స్లోనే ఉంటుంది. చాలా సెట్. అమ్మాయి లేకపోతే సినిమా లేదు. సినిమా టైటిలే సీత కళ్యాణ వైభవమే, ఇంకా సీతే కదా. డైరెక్టర్ సతీష్ గారు, చెప్పండి. సో ఇందాక మీరు అంటే స్పీచ్లో మాట్లాడుతున్నారు కదా, సో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి, సో 5 సంవత్సరాల ముందు ఎలా ఉండే, ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంటుందండి? సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు చేసిన, అంటే అప్పుడు చూసిన, మీరు చాలా చూస్తుంటారు ఇండస్ట్రీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఒక్కసారి ఏదైనా షేర్ చేస్తారా? అంటే ఏం లేదు, ఇప్పుడు మనం తెలుగు జనాలకి పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, మూడు వచ్చినా, ఏదొచ్చినా సినిమానే కదా. మనకేంటి, మనం బయటకు వెళ్తే ఏంటి, పార్టీ చేసుకోవడం, సినిమాకి వెళ్ళడం, అంతే కదా. అలాంటి మన లైఫ్లో భాగమైపోయిన సినిమా కరోనా తర్వాత పూర్తిగా మారిపోయింది. డెఫినెట్గా అంటే 2 రకాలుగా మారిపోయింది. థియేటర్ వెలవెలబోయింది, మన ఇంట్లో సినిమా రన్ అవుతుంది. మన స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. కానీ సినిమాని నాకు తెలిసి అంటే మీకు తెలుసలేదు, ప్రపంచంలోనే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న సిటీ హైదరాబాద్. చూడండి మీరు, అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న సిటీ హైదరాబాద్ ఆలోచించండి. అంటే మనకు సినిమా మన ఎంత భాగమైపోయిందో. సో అంటే రాను మనం ఆర్టిస్ట్ హాస్టల్కి వెళ్తుంటే మనకు కొన్ని మెమరీస్ ఉంటాయి.
సంధ్య థియేటర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, అంటే ఏదైనా మీ చైల్డ్హుడ్ నుంచి ఒక పెళ్ళైనంత వరకు చూసుకుంటే పెళ్ళైన తర్వాత లైఫ్ వేరే ఉంటుంది, వేరే విషయం. అంతకుముందు చూసుకున్న ప్రతి లైఫ్ ఎక్కడో చోట సినిమా థియేటర్కు సినిమాకి సంబంధించిన మెమరీ ఉంటుంది. సో అది మిస్ అవుతున్నాను ఫీలింగ్. సో మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి ఎందుకన్నానంటే ఆంధ్రప్రదేశ్లో రకరకాల సిచ్యువేషన్స్ తెలుసు అండి. నేను పాలిటిక్స్ మాట్లాడలేను, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొద్దిగా సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ నుంచి దగ్గర కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ అన్ని రకాలుగా. సో సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజు వస్తాయని అనుకుంటున్నా, రావాలి కూడా. ఎందుకంటే మనందరి లైఫ్లో భాగం సినిమా, మన సినిమా కూడా మన లైఫ్ నుంచి వచ్చింది కదా, రావాలని కోరుకుంటున్నాను. సో సతీష్ గారు, సార్ ఈ సినిమా తీసేటప్పుడు మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ ఎలాంటి అన్న ఫేస్ చేశారా? లైక్ షూటింగ్స్ మధ్యలో. నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, సినిమా తీసేటప్పుడు టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, ప్రొడ్యూసర్ పట్టుకోవడం టఫ్ సిచ్యువేషన్, సినిమా రిలీజ్ చేయడం ఇంకా టఫ్ సిచ్యువేషన్ అంతే. సినిమా ఎందుకంటే ఇప్పుడు మన బ్రెయిన్లో ఉన్న థాట్నే కదా మనం చేసేది. సో మనకు క్లారిటీ ఉంటే తీయడం పెద్ద కంగారు కాదు. కాకపోతే మేము చేసిన జర్నీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఆర్టిస్ట్ల డేట్స్ అనుకోండి, సిచ్యువేషన్స్, లాంగ్ జర్నీస్, అవుట్డోర్స్, ఆ ఫెసిలిటీస్, అలాంటి సిచ్యువేషన్ వల్ల మేము అవి ఇబ్బంది అనుకో. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఎదురుగా నారాయణ మేము కొలీగ్స్ని, నేను జాబ్ చేసుకుంటే నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడ ఇంకెవరు ఉండేవాళ్ళు. అవన్నీ వదులుకొని మంచి లైఫ్ని, ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఒక ఇష్టమైన వర్క్ ఇది. సో ఇష్టమైన వర్క్ని చేస్తున్నా కాబట్టి కష్టంగా అయితే ఫీల్ అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, ప్రొడ్యూసర్ గారికి ఒకసారి మైక్ ఇస్తారా? చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్. అంటే ప్రొడ్యూసర్ గారికి చేయాలి నిజంగా కామెంట్స్. సార్ ఇప్పుడు అంటే నేను విన్నాను కొన్ని సీక్రెట్స్ ఏంటంటే అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అంటే రేవంత్ రెడ్డి గారి బయోపిక్ కూడా అంటే మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు, సో ఆ ప్లానింగ్స్ ఉన్నాయి అని అయితే కొన్ని వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజం? సో ఈరోజు రివీల్ చేస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఎంతో కష్టపడి ఎదిగిన నేత కాబట్టి కంపల్సరీ బయోపిక్ తీస్తాం. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలోనే ప్రొడక్షన్లోనే తీస్తాం. సో సతీష్ గారు, సార్ ఇందాక అడిగిన క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. అంటే లాస్ట్ పోస్ట్పోన్ అయింది అంటే ఎలక్షన్స్ ఇది అన్నారు, బట్ 27th కల్కి ఉంది. సో విత్ 1 week బిఫోర్ ఇది వస్తుంది. సో దానికి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మళ్ళీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 1 week ఇస్ ఎనఫ్. అంటే సిచ్యువేషన్ మారే కదా. తర్వాత కల్కి వచ్చినా కూడా కల్కి దానిదే దీనిదే కదా. అంటే ఇప్పుడు మనం కల్కి జానర్ వేరు, మన సినిమా జానర్ వేరు కదా. మన ఫ్యామిలీ అక్కడ టికెట్ దొరికిపోయినా మా సినిమాకి రావచ్చు. నేను అది కూడా చెప్తున్నాను మీకు. అక్కడ హౌస్ఫుల్ అయ్యి ఓవర్ఫ్లో అయినా మా దానికి రావచ్చు కదా. సో పాజిటివ్గా మాట్లాడుతున్నాను నేను. సో డెఫినెట్గా ఒక సినిమా అయితే కాంపిటీషన్ కదా. మనకి ఎప్పుడు ఒక 3 సినిమాలు ఆడవచ్చు, 3-4 సినిమాలు ఆడవచ్చు కదా. సో ఆ స్పేస్ నేను ఆక్యుపై చేస్తాను అనుకుంటున్నాను. సో గగన్ గారు, యాజ్ వి నో, మీరు పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పిన ప్రభాస్ గారు ఇన్బిల్ట్ మీలో కొంత ఫ్యానిజం ఉంది. సో కల్కి రాబోతుంది కాబట్టి మీ సైడ్ నుంచి ఎలా ఉండబోతుంది ఫ్యానిజం? అండ్ థియేటర్లో ఫస్ట్ డే డెఫినెట్గా ఫస్ట్ షో వెళ్ళిపోతాము, దానిలో డౌట్ లేదు కదా. బ్రో డెబ్యూ మూవీ కదా, ఫస్ట్ మూవీ, లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్తోనే రావాలి అని ఎందుకు అనిపించింది? నాకేం అనిపించలేదు, కానీ రావాల్సి వచ్చింది. అట్లా అంటే ఏదో ఒక స్టోరీ వచ్చింది ఇంకా చేసేద్దాంలే అనే రకంగా తీసుకున్నారా, లేదు ఖచ్చితంగా ఈ స్టోరీ బాగుంది, దీని నుంచి మంచి పేరు వస్తుంది అని ఒక థాట్తో వచ్చారా? లేదు, ఫస్ట్ నుంచి నాకు అంటే కొత్త వస్తున్నాడు, హీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అని అన్ని యాంగిల్స్లో ప్రూవ్ చేసుకోవాలని ఉండే. సో ఒక కంప్లీట్ కమర్షియల్ మూవీ అయితే ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, ఎమోషన్స్, మెయిన్లీ ఎమోషన్స్. సో ఇవన్నీ చేయొచ్చు. ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీతోనే అన్నీ చేయగలుగుతాడు అని చూపించుకోవాలని ఉండే నాకు. సో నెక్స్ట్ ఎలాంటి మూవీ చేయాలనిపిస్తుంది? అంటే లైక్ మీ థాట్ ఏ విధంగా ఉందండి? నాకు కంప్లీట్ కామెడీ మూవీ ఒకటి చేయాలని ఉంది. జాతిరత్నాలు, మ్యాడ్, ఈ టైప్ కంప్లీట్ ఫుల్ లెంత్ కామెడీ ఒకటి చేయాలని ఉంది. ఓకే డన్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. గగన్ అన్న, మీరు అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి విలన్ రోల్స్ చేశారు, క్యారెక్టర్స్ చేశారు, అండ్ హీరో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో ఎప్పుడైనా అంటే ఎందుకు హీరోగా చేసినప్పుడు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం, కంప్లీట్గా హీరో చేస్తే ఎప్పుడైనా అనిపించింది ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కెరియర్కి? లేదు, అలాంటిది ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా అంటే ఏదైనా మంచి రోల్ వచ్చిందంటే డెఫినెట్గా టేకప్ చేసుకోవాలని అనుకుంటాను. ఈవెన్ హీరోగా కూడా ఇంకా 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. సో అట్ ద సేమ్ టైం ఎప్పుడు కూడా విల్ బీ ఎంటర్టైనింగ్ పీపుల్, ఎదర్గా హీరో అయినా అవ్వచ్చు, విలన్ అయినా అవ్వచ్చు. సో ఫైనల్గా ఐ షుడ్ బి ఎన్ గుడ్ యాక్టర్, అంతే. చరణ్ విజయ్, హలో అండి. మీ సినిమా సాంగ్స్ 1-2 చేస్తే బాగుంటున్నాయి, కానీ మీరు ఎక్కువ సినిమాలు చేస్తారు, పొలిటికల్ ఇండిపెండెంట్ సాంగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, సినిమాలకు తక్కువ ఇస్తున్నారా? అలా మీ దగ్గర రావట్లేదా? నాకు 2 టార్గెట్స్ ఉన్నాయి, అయిపోయినాయి అక్కడ ఇక్కడ. ఇప్పుడంతా సినిమాలు ఉంది.
వాళ్ళు సీఎంలు అయిన తర్వాత పిలిచి అది ఇది పోస్టులు ఇస్తామన్నా కూడా నాకు వద్దు, నాకు సినిమానే ముఖ్యం, సినిమాలో చేస్తా అని చెప్పాను. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాను, ఇంకా సినిమాల్లోనే ఉంటాను. థ్యాంక్స్. హాయ్ సార్, నమస్తే. ప్రొడ్యూసర్ గారు, యాంకర్ గారికి పని ఉన్నట్టుంది, వెళ్ళాలి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్లో ప్రొడ్యూసర్స్ కమర్షియల్ వాల్యూస్తో హై బడ్జెట్ అనే క్యాస్టింగ్ ఫుల్ బడ్జెట్ తీసుకొని చేస్తున్నారు. సో ఈ క్యాస్టింగ్ పెట్టుకొని ఒక సామాన్య రేంజ్లో నుంచి వస్తున్నా అని చెప్పారు ఇందాక మీరు ప్రెస్ మీట్లో. సో కాన్ఫిడెన్స్ ఏంటి? సినిమా మీద కాన్ఫిడెన్సా, మీ మీద మీకు కాన్ఫిడెన్సా? కథ మీద నమ్మకం. ఓకే, డైరెక్టర్ గారు తీసే విధానం, గగన్ గారు యాక్టివ్, సుమన్ గారు, వీళ్ళందరూ చూసినాం కదా. ఫస్ట్ దర్శకుడు నమ్మే సినిమా తీస్తాం. అలాగే నేను నమ్మింది దర్శకుడిని, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్ ఈయన పాటలు ఎట్లా ఉన్నో మీకు అందరికీ తెలుసు. సరే, సినిమా లాస్ట్ పాటలను నిలబెడతాయి కదా ఆ నమ్మకం మూవ్ అయినా. ఆ కథ కూడా నచ్చింది, సినిమా అద్భుతంగా వచ్చింది ఈరోజు. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూశారు ట్రైలర్ కానీ, హీరో కానీ, తర్వాత గగన్ గారు కానీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అద్భుతంగా చేసిండు. దీంట్లో ఫుల్ లెంత్ ఉంటుంది, లాస్ట్ వరకు ఉంటుంది. హీరో విలన్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత చెప్తారు మీరు, మళ్ళీ ఒక రోజు మీటింగ్ అరేంజ్ చేసుకుందాం, అప్పుడు చెప్తారు మీరు. అంటే నా జడ్జిమెంట్ కరెక్టా కాదా, కొత్త వాళ్ళతో ఇంత సాహసం చేసిరా లేదనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం అప్పుడు. సో మంచి విషయమే. నెక్స్ట్ వీక్ కల్కి వస్తుంది. ఈ పోటీ దీంట్లో మామూలు సినిమాలు అప్పుడు అందరు ఇస్తారు సార్, పెద్ద సినిమాలు అప్పుడే మేము కూడా చేయాలనుకుంటాం. నిజంగా కూడా మేము కల్కి ముందు అనుకుంటే 27 రోజులు రిలీజ్ చేస్తుంటాం మేము. నిజంగా కూడా నేను, ఎందుకంటే మేము ముందు డేట్ అనౌన్స్ చేసిన 21, లేకుంటే నిజంగా నేను 27 తారీఖు నాడే రిలీజ్ చేస్తుంటే కల్కి రోజే. ఎందుకంటే నా సినిమా గురించి నాకు తెలుసు, మంచిగా వచ్చింది కాబట్టి నా సినిమా గురించి నేను చూస్తా, కానీ అవతల సినిమా గురించి నాకు అవసరం లేదు కదండి. అవును కదా, నా సినిమా నాకు నమ్మకం ఉంది కాబట్టి రిలీజ్ చేస్తా. అవతల పెద్ద సినిమా ఉండేది, చిన్నది ఉండేది, చెప్పండి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, సార్ యాక్చువల్లీ ఇప్పుడు కొత్త ఆర్టిస్టులను పెట్టి మీరు ఈ సినిమా తీశారు కదా. యాక్చువల్లీ వెబ్ సిరీస్లు, యూట్యూబ్ ఈ వీడియోలు అంటే ఫ్రీ, అంటే ఎవరైనా చూడొచ్చు, ఫ్రీగా చూడొచ్చు. ఇదైతే టికెట్ కలెక్షన్ అవ్వాలి. ఒక టికెట్ అంటే ఒక జనాలు ఒక 150-200 రూపాయలు టికెట్ పెట్టి మన దగ్గరికి వెళ్ళాలి. కొత్తోళ్ళు పెట్టిన వల్ల జనాలు వెళ్తారు అని నమ్మకం ఏమైనా ఉందా ప్రొడ్యూసర్ గారు? బేబీ సినిమా కొత్తలకు వెళ్ళలేదా, హనుమాన్ హిట్ కాలేదా, తర్వాత మ్యాడ్స్ హిట్ కాలేదా ఈ మధ్యలో? అంటే సినిమాలో దమ్ము ఉండాలి, కథలు ఉండాలి, కానీ ఎందుకు రారండి జనాలు వస్తారు కదా. ఫస్ట్ ఒక షో నడిచిన తర్వాత దాని టాక్ వస్తుంది, మంచిగా ఉందా లేదా అనేది. మాది ఫ్యామిలీ దగ్గర చూడాల్సిన సినిమా. మీరు ఆల్రెడీ సాంగ్ చూశారు, ఇప్పటికీ 4 సాంగ్లు వెళ్ళినాయి, మిలియన్లో వెళ్తూ ఉన్నాయి. అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ ఇట్టుంటేనే సినిమాకి ఈరోజు జనాలు వెళ్తూ ఉన్నారు. మా దాంట్లో అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ అయితే థియేటర్కి వస్తారు కదా, థియేటర్కి వచ్చినాక నిలబెడతారు. నిజంగా ఈ సినిమాలో సుమన్ కానీ, గరిమ కానీ, గగన్ కానీ ముగ్గురు కూడా నిలబెడతారు అట్లే ఆడియన్స్ను, బయటికి వెళ్ళకుండా ఈరోజు. అంటే వాళ్ళు అద్భుతంగా నటించిండ్రు కాబట్టి ఖచ్చితంగా నా సినిమా మీద నమ్మకం ఉంది, వస్తారని చెప్పి విశ్వాసం కూడా ఉంది. హీరో గారు సార్, సీతా కళ్యాణ వైభవం అన్నారు కదా, ఇది అయోధ్య శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ఠ అయింది కదా, ఆ టైంలో ఇది రిలీజ్ అయ్యి ఉంటే ఇంకోలా బజ్ ఉందేమో. అంటే ఎందుకంటే రాములు వారు అది బజ్జును. సో కరెక్ట్ టైంకి సినిమా వస్తుందని ఏమైనా ఇది ఉందా సార్ మీకు? అంటే కరెక్ట్ టైంకి సినిమా రిలీజ్ చేస్తున్నాం అని ఇది ఉందా సార్? కరెక్ట్ టైం యాక్చువల్లీ. మీరు అన్నట్టు అయోధ్య టైంలో రిలీజ్ చేసి ఉంటే ఇంకా పాజిటివ్ అవుతుండే అనుకుంటా, అవ్వచ్చు మేబీ. ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా రాముడు అని వినిపిస్తుంది కాబట్టి. కానీ దాంతో అంటే కంప్లీట్ మనది డివోషనల్ మూవీ కూడా కాదు. ఆ మారల్స్ని, ఆ వాల్యూస్ని అంటే టైటిల్ అది పెట్టారు కదా, ఆ ఫాంట్లో పెట్టారు కదా, ఆ టైంలో ఇది రిలీజ్ అయ్యి ఉంటే ఇంకోలా ఉన్ను అని యాజ్ ఆడియన్గా ఒక ఫీల్ అవుతున్నా. దానికోసం మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుండే, కానీ నో ప్రాబ్లం. ఓకే, డైరెక్టర్ గారికి ఇస్తారా మైక్? సార్ హాయ్ సార్. మీ ముందు మూవీ కూడా నేను చూసా, ఇది మీ సెకండ్ మూవీ. 21 ఏమైనా సింక్ ఏమైనా ఉందా సార్? డెస్టినీ అంతే, ఇంకా అంతే కదా.
వీధి లలాట లిఖితం అంటారు కదా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. Actually ఇది ఎప్పుడు 20 అనుకున్నాం లాస్ట్, కుదరలేదు అప్పుడు ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు అనుకున్నాం కాబట్టి అదంతే. బేసిక్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంత ఆలోచించలేదు నేను, మీడియాలో ఉంటే ఆలోచించాను అలా కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి డెఫినెట్ గా. ఇక్కడ కూడా తెలంగాణలో వచ్చే, ఆంధ్రప్రదేశ్ లో లేనిది మంచి రోజులు వచ్చాయి కాబట్టి అందుకే 21 అదే మంచి రోజులు వచ్చినప్పుడే మా సినిమా రిలీజ్ అవ్వాలని రాసి పెట్టుందేమో నాకు. అది ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ గారు, సీతా కళ్యాణ వైభోగం అని టైటిల్ ఉంది కదా, సో సీత గురించి మీకు తెలిసిన ఒక 3 ఏదైనా విశేషాలు? You're asking me about original Sita. Yeah. She's, of course, like goddess. Goddess which can be resembled to purity, sacrifice, unconditional love, and service to others. I think she embodies all of these qualities. డైరెక్టర్ సీతా కళ్యాణ వైభోగం అంటే బేసికల్లీ పల్లెటూరు అమ్మాయిని పెట్టి తీస్తే జనాలకి ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండేది. సో మీరు ఎందుకని పల్లెటూరు అమ్మాయి లాగా తీశాను. అమ్మాయి తెలుగు అమ్మాయిని పెడితే ఇంకొంచెం, ఇప్పుడు మనం సినిమా అంటేనే అబద్ధం, ఒక అబద్ధాన్ని మాయని మనం లైట్లు ఆఫ్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకు 4 నిమిషాలు మాట్లాడతాం కదా, అలా కన్విన్స్ చేసేలా తీయడమే డైరెక్షన్ అంటే. సో సినిమా చూసాక మీరు మాట్లాడతారు. చలో ఓకే, చలో లెట్స్ ఫైండ్ అప్. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ మరొకసారి సభాముఖం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు June 21 గుర్తుంచుకోండి, మీ అందరు కూడా రావాలి. థ్యాంక్ యూ. Once again, music director garu, producer garu, Suman garu, Bihari garu, and Garima garu, Satish garu, thank you so much everybody for joining.